ఏఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ స్కామ్ కు వ్యతిరేకంగా అన్ని జిల్లాల్లో నిరసనకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. నేపథ్యంలో గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పేపర్ లీకేజ్ వ్యవహారంలో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కేసుపై సీఎం కేసీఆర్ స్పందించకపోవడం బాధాకరమంటూ కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ స్కామ్ల నిందితులకు శిక్ష పడే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఏదైతే గత 6 రోజుల క్రితము సర్వీస్ కమిషన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ అయిందో దానికి నిరసనగా ఇవాళ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే నేను, నాతో పాటు నా సోదరిమణి ఉస్మా షాకిర్ గారు, ఆనంద్ గారు, ముజీబ్ గారు, హైదరాబాద్ కు చెందిన ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి అందరు కార్యకర్తలు ఇక్కడ రావడం జరిగింది. దీని మీద ఒక నిరసన ప్రదర్శన చేపట్టడం జరుగుతుంది. అదేంటంటే మరి గత 6 రోజుల క్రితం ఏదైతే పేపర్ లీక్ అయిందో దాని మీద మేము మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కామారెడ్డిలో వాళ్ళు కూడా దీక్షలో కూర్చొని ఉన్నారు. వారి ఆదేశాల మేరకు ఈ రోజు మేము ఇక్కడ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని మా పార్టీకి డిమాండ్ ఉంది. ఎందుకంటే గతంలో కూడా 2015లో ఉత్తరప్రదేశ్లో కూడా ఇదే మాదిరిగా సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ అయితే మరి అక్కడున్న అనిల్ యాదవ్ అనే వ్యక్తి సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉండే, మరి అతడు